భారతదేశంలో రకరకాల ప్రవేశ పరీక్షలు కావచ్చు, పెద్ద పెద్ద పరీక్షలు కావచ్చు, నీట్ లాంటి ఎగ్జామ్స్ కావచ్చు, మొత్తం ఈ పరీక్షా విధానం సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరపడానికి, ట్రాన్స్పరెన్సీ పెంచడానికి, ముఖ్యంగా ఎగ్జామ్ ఇంటిగ్రిటీ పెంచడానికి ప్రధాని మోడీ గారు ఒక కమిటీ వేశారు. హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఎగ్జామ్ రిఫార్మ్స్ అన్నమాట. ఈ కమిటీ నందన్ నీలేకని గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఫంక్షన్ చేస్తే, ముఖ్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో రిఫార్మ్స్ కావచ్చు, అదే విధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మోడర్నైజ్ చేయడం కావచ్చు, అండ్ ఎగ్జామ్ సంబంధించి సైబర్ ఫ్రాడ్స్ కానీ డిజిటల్ ఫ్రాడ్స్ కానీ జరగకుండా చూడటం, ఎగ్జామ్ సంబంధించి ఎస్ఓపిస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రాపర్ ప్రోటోకాల్స్ ఫాలో అవటం, పేపర్ లీక్స్ కాకుండా చూడటం, అదేవిధంగా ట్రస్ట్ బిల్డ్ చేయటం, అంటే ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళకి మధ్య ఏదైతే పేపర్ సంబంధించిన ట్రస్ట్ ఉంటుందో వీటికి సంబంధించి వీటన్నిటి కోసం ఈ ప్రత్యేకమైన కమిటీ వేశారనమాట. ఈ కమిటీకి చైర్మన్ గా నందన్ నీలేకని వ్యవహరించనున్నారు. ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్ కామకోటి, ఇస్రో మాజీ చీఫ్ ఎస్ సోమనాథ్, తపన్ కుమార్ దేకా, అనిల్ గర్వాల్, అమృత్లా మీనా కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అసలు ఈ ఎగ్జామ్ రిఫార్మ్ సంబంధించిన హై పవర్ టాస్క్ ఫోర్స్ లో ఉన్న వాళ్ళు ఏ రంగాల్లో నిష్ణాతులు, ఏ రంగాల్లో నిపుణులో ఒకసారి చూద్దాం. ముందుగా నందన్ నీలేకని, ఎవరైతే ఈ ఎగ్జామ్ రిఫార్మ్స్ కమిటీ కన్స్టిట్యూట్ కాబోతుంది దానికి చైర్మన్ గా రాబోతున్నారో ఆయన అసలు పరీక్షా సంస్థల్లో సంస్కరణలు ఎలా రావాలి, పరీక్షలు ఎలా నిర్వహించాలి, దీనికి సంబంధించి ఈ కమిటీ సిఫార్సులు చేస్తారన్నమాట. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ మరియు ఆధార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉడాయ్ ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి నందన్ నీలేకని. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థని తయారు చేసి ఇచ్చిన వ్యక్తి భారతదేశానికి. ఆయన ఈ ఎగ్జామ్ రిఫార్మ్స్ కమిటీకి ఇప్పుడు పనిచేయబోతున్నారు. కోట్లాది మంది భారతీయుల కోసం ఒక డిజిటల్ సిస్టమ్ ఏదైతే ఆధార్ సిస్టమ్ ఉందో దాన్ని ప్రాపర్ గా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి అనమాట. డిజిటల్ టెక్నాలజీ పర్యవేక్షణతో పరీక్షలు మరింత పారదర్శకంగా జరిగేందుకు ఈయన నైపుణ్యం మనకెంతో అవసరం అని చెప్పి నందన్ నీలేకని గారిని ఈ కమిటీకి చైర్మన్ గా నియమించారు. తర్వాత ఈ ఎగ్జామ్ రిఫార్మ్స్ కోసం వేసిన కమిటీలో ముఖ్యమైన సభ్యులు ఎస్ సోమనాథ్ గారు. ఈయన ఇస్రో మాజీ చైర్మన్, భారతదేశానికి ఎన్నో విజయాలు తీసుకొచ్చిన వ్యక్తి అనమాట. స్పేస్ రంగంలో చంద్రయాన్ 3 కావచ్చు, ఆదిత్య L1 ప్రాజెక్ట్స్ కావచ్చు, ఈయన నాయకత్వంలో ముందుకెళ్లాయి. ముఖ్యంగా సంక్లిష్టమైన ఇంజనీరింగ్ వ్యవస్థను, దాంతోపాటు ఒక సురక్షితమైన విశ్వసనీయమైన భద్రతా విధానాలను రూపొందించడంలో ఎస్ సోమనాథ్ గారికి సుదీర్ఘ అనుభవం ఉంది. ఎగ్జామ్ రిఫార్మ్స్ కోసం వస్తున్న ఈ హై పవర్ కమిటీలో నెక్స్ట్ మెంబర్ తపన్ దేకా, 1988 బ్యాచ్ చెందిన అస్సాం మేఘాలయ క్యాడర్ చెందిన ఐపీఎస్ అధికారి అన్నమాట. ఈయన మాజీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. తపన్ దేకాకి ఉగ్రవాద నిరోధ చర్యలు కావచ్చు, సైబర్ థ్రెట్స్ కావచ్చు, కుట్రల దర్యాప్తులో కావచ్చు ఈయనకి చాలా అనుభవం ఉందన్నమాట. కాబట్టి ప్రశ్నాపత్రాల లీకులు వీటికి సంబంధించి ఈయన అనుభవం దీనిలో ఉపయోగపడుతుందని చెప్పి భావించి తపన్ దేకా గారిని ఈ కమిటీలో వేసినట్లు సమాచారం. తర్వాత ఎగ్జామ్ రిఫార్మ్స్ కోసం వేసిన ఈ హై పవర్ కమిటీలో డాక్టర్ వి కామకోటి గారు ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్, అంతేకాదు కంప్యూటర్ శాస్త్రవేత్త అన్నమాట. కామకోటి గారు భారతీయ ప్రాసెసర్ల అభివృద్ధిలో, శక్తి మైక్రో ప్రాసెసర్ వంటి స్వదేశీ సాఫ్ట్వేర్ సాంకేతిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఈ కమిటీలో అనితా కర్వాల్ గారిని కూడా సభ్యురాలుగా చేర్చారు. అనితా కర్వాల్ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా, సిబిఎస్ఈ చైర్మన్ గా పనిచేశారు. పాఠశాల విద్యా సంస్కరణలు, అభ్యసన ఫలితాలు, జాతీయ స్థాయి పబ్లిక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధానాలు, దీని గురించి ఈమె ఎక్స్పర్ట్ అన్నమాట. అదే విధంగా నెక్స్ట్ మెంబర్ అమృత్లాల్ మీనా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన లాజిస్టిక్స్ లో నిపుణులు. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రాల సురక్షిత రవాణా, దాంతోపాటు ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ లాజిస్టిక్స్ లో ఈయన ఎక్స్పర్ట్. సో వీళ్ళందరితో కలిపి ఒక హై పవర్ టాస్క్ ఫోర్స్ అండ్ ఎగ్జామ్ రిఫార్మ్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది.